ఓకే, జితేందర్ గారు మీరే సమాధానం చెప్పాలి. నమస్కారం అండి అందరికీ. నమస్తే. మరి ఈ రోజు వ్యవసాయం అనేది రాష్ట్రంలో పండుగ రకంగా జరుగుతూ ఉంది. మరి ఈ రోజు చూస్తే 150 లక్షల కోట్లు 150 లక్షల టన్నుల మనము ఈ రోజు వడ్లను కొన్నాము. మరి అదేవిధంగా 35.37 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వేయడం జరిగింది. మరి అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాము. మరి ఇట్లా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచినటువంటి 2 సంవత్సరాలలో ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మొన్ననే చూసిరు మీరు, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేసినాము. అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాము. సోదరులు చెప్తూ ఇప్పుడు కేంద్రంపై కూడా అనేక పంటలు కొనే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం కూడా బాధ్యతంగా మరి వరి కానీ, గోధుమ కానీ, శనగ కానీ, కంది కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పత్తి, మిర్చి, వేరుశెనగ, పసుపు, మరి పొద్దుతిరుగుడు, జోటు, చెరుకు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీద కొనే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రైతు సంక్షేమం అనేటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం ఏర్పడింది. మన రాష్ట్రము మరి ఇది రైతు ఆధారమైనటువంటి రాష్ట్రము. నీళ్లు మన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు, నిధులు, ఎల్నినో ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ అంటే కేంద్రం నుంచి కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆయా రాష్ట్రాల్లో పంటలు వేసుకునే దానికి సంబంధించి రైతులను ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా అలర్ట్ చేయాలి ఏంటి అనేది ఒక సమీక్ష కూడా నిర్వహించి అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆ 10లో మన తెలంగాణ కూడా ఉంది, అటు ఆంధ్ర ఉంది. సో పర్టికులర్గా మన గురించి మాత్రమే మాట్లాడినట్టయితే కేంద్రం నుంచి ఆ అలర్ట్స్ వచ్చాయి, ఇవి చేయాల్సినటువంటి. అయితే ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు రైతులకు అవగాహన కల్పించారని, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, లేదంటే రైతు భరోసా చేస్తున్నారు, వీటి గురించి కాదు, పంటకు సంబంధించి ఇప్పుడు పంటలు వేసే వాటికి సంబంధించి. ఎందుకంటే ఈవెన్ స్వల్పకాలిక పంటలు కూడా పండే సిచ్యువేషన్ లేదు, బోరు కింద పండే పంటలకు కూడా నష్టమే వచ్చే అవకాశం ఉంది. వెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నారు, వెయ్యాలన్న ఆలోచన ఉన్నా కూడా వెయ్యకూడదన్నటువంటి అలర్ట్సే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంతమంది బీఆర్ఎస్ నేత కూడా విమర్శించారు, కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేయడానికి మేము ఎప్పుడో చెప్పాము అని చెప్పేసి అంటున్నారు. అంటే నీటి నిల్వలను మనం వాడుకునేటువంటిది లేదు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి 40 TMCలో ఏమో ఉన్నట్టున్నాయి తెలంగాణలో, అందరికన్నా తక్కువ మన దగ్గరే ఉన్నాయి అంటున్నారు. వీటికి సమాధానం యాక్చువల్గా ఇప్పుడు సన్న బియ్యం గురించి ఇప్పుడు వాటి గురించి ప్రస్తావనించట్లేదు. సన్న బియ్యం మంచి బియ్యమే, ఓకే, వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా వాటిని మనం ప్రశంసించుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఇది ఒకటి అండి. 14,500 కిలోమీటర్లు సముద్రంలో ఎలినో ఏర్పడిందండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి సమస్య. ఇది ఒక రాష్ట్రం తెలంగాణ కోసమే కాదు ఇది ఏర్పడింది. కాబట్టి అయినా కూడా మన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఎలినోని మన భారతదేశం కూడా దాన్ని తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశం మనకు ఇప్పుడు అనేకమైనటువంటి నదులు అనుసంధానంతో చేసుకోవాల్సినటువంటి వాటర్ ఉన్నటువంటి దేశం అండి. ఇది వాటర్ లేని దేశం కాదు. ఇది ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశము, వ్యవసాయ ఆధారిత దేశము, నదులున్న దేశము. నదులు అనుసంధానం చేయాల్సినటువంటి అవసరాలు ఉండే, కొన్ని చేయలేకపోయారు. రాష్ట్రంలో మరి చూడాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు 29 లక్షల బోర్లు ఉన్నాయి, 2 జీవనదులు ఉన్నాయి. మనకు తెలంగాణ అంతా భయపడాల్సిన అవసరం లేదండి. మరి వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు భయపడాల్సినంత మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో ఇంకా కొద్దిగా కృష్ణాని అయితే పూర్తిగా వదిలేసిండ్రు వాళ్ళు. తర్వాత ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరిలో ఒక కాళేశ్వరం కట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ దాంట్లో నింపడము, వదిలేయడము. 150 దాదాపుగా పూర్తి అయిన తర్వాత 4 సంవత్సరాలలో 150 TMCలు అండి తీసుకున్నది. అందులో నుంచి ఎంత తీసుకున్నారంటే 150 TMCలు. అందులో దాదాపుగా 60 TMCలు మళ్ళీ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినప్పుడు వదిలేసిండ్రు. తుమ్మిడియేటి దగ్గర కట్టుకుని ఉంటే స్టేట్ అవే వస్తుండే, 38,500 కోట్లతోనే అయిపోతుండే. ఈ రోజు దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయల డబ్బులు వృధా చేసేసి ఆ ఉన్నటువంటి వాటర్ని ఎత్తడం వదలడం, ఎత్తడం వదలడం. ఈ రోజు ప్రాజెక్టు పరిస్థితి చూస్తే ఏమైపోయింది, అన్ని బుంగలు ఏర్పడ్డాయి, దాంట్లో పైప్ లైన్లు ఏర్పడ్డాయి, కూలిపోయే పరిస్థితి వచ్చింది, కూలింది, కుంగింది. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో సుందిల, అన్నారం కూడా కూలిపోయే పరిస్థితి తెచ్చిరు. దీన్ని అది నిలబడే పరిస్థితి లేదండి. ఇది చాలా దారుణంగా అది ATM రూపకంగా, డబ్బుల రూపకంగా తుమ్మిడియట్టు దగ్గర 30,000 కోట్ల రూపాయలు అయిపోవాల్సినటువంటిది, ప్రాణహిత దాని మీద కట్టుకోవాల్సింది
పైన కట్టుకోవాల్సింది తీసుకొచ్చి కింద కట్టుకోవడం ఏంటంటే అదే నది అక్కడికే వస్తుంది. అక్కడ గ్రావిటీ ద్వారా మామూలుగా సహజంగా వచ్చే వాటర్ని తీసుకురాకుండా ఎత్తిపోసుకోవడం ఏందో అర్థం కాలేదు. అక్కడ దేవాదుల ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇంద్రావతి, తర్వాత ఇది ప్రాణహిత 2 నదులు వచ్చే దగ్గర దేవాదుల ఉంది ఆల్రెడీ. అక్కడ నుంచి కొంత వాటర్ తీసుకోవచ్చు. తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోవాల్సిన ప్రాజెక్ట్ ని 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,20,000 కోట్లు చేసేసి ఎత్తుకోవడం, మళ్ళీ శ్రీరామ్ సాగర్ నుంచి వాటర్ రాతే వస్తే వదిలేసుకోవడం. వాళ్ళు దాదాపుగా 60,000 టీఎంసీలు వదిలేసేసారు. దాంట్లో 150 టీఎంసీలు 4 సంవత్సరాల సంవత్సరానికి 200 టీఎంసీలు ఎత్తాల్సిన అవసరాలు ఉండే. వాటర్ ని గత ప్రభుత్వం అవగాహన లేకుండా పిచ్చె తుగులక్ లాగా కేసీఆర్ గారు అంటే జితేందర్ గారు గతంలో వర్షాలు చక్కగా పడ్డాయి, ఎత్తారా వదిలేరా అంత కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందేమో. ఇప్పుడు లోటు వర్షపాతంలో సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు ఉన్న నీళ్లు కూడా మీరు ఎత్తట్లేదని కదా వాళ్ళు విమర్శిస్తోంది. అంటే పూర్తి స్థాయిలో కూలిపోయిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎల్లంపల్లి ఏదో స్విచ్ ఆన్ చేస్తాం అంటున్నారు. అంటే కొన్ని ఇప్పుడు ఉన్నాయి అన్నారం సుందిల్లా మేడిగడ్డ అండి. ఇప్పుడు ఉన్న వాటర్ అనేది అక్కడ నుంచి అన్నారు. వీళ్ళు అది కాదండి, కన్నెపల్లి నుంచి ఇప్పుడు దాని మీద అనేక బ్యారేజ్ ఆ రోజు ఉన్నటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళంతా అనేక ఎల్లంపల్లి కానీ వీళ్ళంతా మేము నిర్మించింది కాంగ్రెసే కదండి. 2 జీవనదుల మీద నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అనేక బ్యారేజ్లు డ్యామ్స్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. ఒక డ్యామ్ నుంచి కానీ బ్యారేజ్ నుంచి కానీ నీళ్లు ఎత్తాలంటే ఏం చేయాలండి? గేట్లు వేయాలి. ఆపుకుంటే కదా ఎత్తేది. నీళ్లు ఎత్తలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. అది గేట్లు పెడితే గేటు ఉన్నటువంటి డ్యామ్ ఉన్నటువంటి బ్యారేజ్ కొట్టుకపోతే నీళ్ళు వెళ్ళి ఇబ్బందులు పడితే ఎవరండి దానికి? ఆ డ్యామ్ ఇప్పుడు ఏమైతుంది? ఆ బ్యారేజ్ ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుంది. కొట్టుకపోయినప్పుడు రేపు ఏమంటారు? ఇప్పుడు ఇదే ఉన్న ఎన్డీఏసీ ఏమంటది? రేపు క్రిమినల్ కేసు పెడుతుందండి మా ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద. జైలు వేస్తారు తీసుకెళ్లి, నువ్వు ఎట్లా చేసినావని. ఎన్డీఏసీ ఏమంటుంది? నువ్వు నీళ్లు తోడడానికి అవకాశం లేదు, నువ్వు తోడకూడదని క్లియర్ గా ఇచ్చింది కదండి. ఎట్లా తోడతాం అక్కడ నుంచి? నీళ్ల మీద పూర్తి స్థాయిలో నింపొద్దు అండ్ మరమ్మతులు చేయకుండా వాడొద్దు అన్నటువంటి మాత్రం ఉంది, కానీ మరమ్మతులు చెయ్యొద్దని కానీ లేదంటే ఇప్పుడు ఉన్న వాటిని వాడుకోవద్దని కానీ చెప్పినటువంటిది అంటే రిపోర్ట్లో కనిపించట్లేదు. మేబీ అంతర్లీనంగా ఏమైనా అందులో మళ్ళీ చదివితే అర్థమవుతుందేమో.